అందుకే నమస్కారం. బంగారానికి సంబంధించి నిన్న మొన్న ఇచ్చిన వీడియోలో ముందు ఒక మాట చెప్తా. బంగారం అన్‌ప్రెడిక్టబుల్. బట్ ప్రెడిక్టబుల్ ఏంటన్నది రేట్లు పెరిగిద్ది. ఇప్పుడు తగ్గుతూ ఉండొచ్చు, బట్ ఫ్యూచర్లో రేట్లు అయితే పెరుగుతాయి. ఓకేనా? అది నిజం. అన్‌ప్రెడిక్టబుల్, ఎప్పుడు తగ్గిద్ది ఎప్పుడు పెరిగిద్దో చెప్పలేం. ఇది నేను ఎవరో కామెంట్ పెట్టారు. మీరేంటి సార్ ఒక్కసారి ఒకలా చెప్తాను. ఇది బంగారం ఉన్నదే చెప్తా, నా సొంతంగా చెప్పలేను కదా. నిన్న మొన్న అనుకున్నాం, ఈ చైనా వచ్చేసి ఈ షాంఘై దగ్గర నుంచి కొనే బంగారం ఏదైతే ఉందో ట్యాక్సులు ఏదైతే మినహాయింపులను తీసేసి పక్కన పెట్టేసింది. దాంతో అక్కడ బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ఇంటర్నేషనల్ వైడ్గా బంగారం అవైలబుల్ ఉంది, డిమాండ్ అంత లేదు. అప్పుడు ఏం చేయాలి, రేట్ పడిపోయింది. సో 900 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు పడిపోయింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల సంచి 980 రూపాయలు పడిపోయింది. మార్కెట్లో ఈరోజు 1,11,350 రూపాయలు 10 గ్రాములు 22 క్యారెట్ గోల్డ్. 1,21,480 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. సిల్వర్ చెప్పాను కదా, పాపం అప్పటిలో నీకు దాని జీవితం అయితే 1,63,000 రూపాయల దగ్గర సిల్వర్ కేజీ ఉంది. అది కూడా 2,000 తగ్గింది. నిన్న 1,65,000 2,000 తగ్గింది. 1,63,000 ఏది సిల్వర్ ఈరోజు కేజీ. 1,11,350 వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 1,21,480 వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. సో ఇది విషయం. ఓవరాల్గా మరలా చెప్తున్నా, రాను రోజులలో బంగారం తగ్గవచ్చు, బట్ అంతమంగా దూరదృష్టిలో కనుక ఆలోచిస్తే బంగారం రేటు పెరుగుతుంది. ఇప్పుడు పడుతుంది కదా, భయపడొద్దు. మీ దగ్గర బంగారం అంటే ఇంకా పడిద్ది, అప్పుడు మరలా కొనుక్కోండి. అవునన్నా కాదన్నా ఈ రెండుకి కానీ 2026 స్టార్టింగ్లో కానీ బంగారం మరలా పెరగటం అయితే ఖాయం. వెండి కూడా పెరుగుతుంది, బట్ ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేంలే, కానీ స్లో అయితే పెరగచ్చు అది కూడా. ఎందుకంటే వెండి అవసరం బయట చాలా ఉంది. బంగారం అన్నప్పుడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టుగా అంత అనుకుంటూనే ఉన్నారు కాబట్టి.